ఒకప్పుడు 52 వీక్లోకి పడిపోయిన గుల్షన్ పోలియోస్ స్టాక్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ దృష్టిని మళ్లీ ఆకర్షిస్తోంది. ఇది ఎథనాల్, కార్బన్ డయాక్సైడ్ అండ్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లో క్వైట్లీ టర్నరౌండ్ చేస్తోంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ, కానీ 4 సెక్టార్లలో డైవర్సిఫైడ్ ప్లే ఉంది: ఇండస్ట్రియల్ కెమికల్స్, ఎథనాల్ బ్లెండింగ్, కార్బన్ డయాక్సైడ్ సొల్యూషన్స్, ఫుడ్ అండ్ ఫార్మా డెరివేటివ్స్. ఇటీవల స్టాక్ రూ. 135 వరకు పడిపోయింది, కానీ ఇప్పుడు రూ. 154కి రిబౌండ్ అయింది. FY26కి మ్యాసివ్ రూ. 1185 క్రోర్ ఎథనాల్ సప్లై ఆర్డర్ పొందింది. IOCL, BPCL, HPCL, MRPL వంటి ఆయిల్ మేజర్స్ కు ఎథనాల్ సప్లై చేస్తోంది. FY25 మార్కెట్ క్యాప్ రూ. 959 కోట్లు, రెవెన్యూ రూ. 2158 కోట్లు, ప్రాఫిట్ రూ. 28 కోట్లు. స్టెడీ గ్రోత్ ఉంది, కానీ మార్జిన్స్ థిన్ గా ఉన్నాయి. 1.3%, రోజ్ 5.7%, రో 4.4% మాత్రమే. కానీ ఎథనాల్ యూటిలైజేషన్ వల్ల క్యాష్ ఫ్లో రూ. 92 క్రోర్కి పెరిగింది. ఇక ఎథనాల్ బ్లెండింగ్ పాలసీ, బయోఫ్యూల్ 2.0 అండ్ కార్బన్ డయాక్సైడ్ క్యాప్చర్ డిమాండ్ వల్ల వచ్చే 2 సంవత్సరాల్లో 12% గ్రోత్ రేట్ ఆశిస్తున్నారు. స్టాక్ ఇప్పుడు 8% అప్, వొల్యూమ్స్ 18x పెరిగాయి. RSI న్యూట్రల్ జోన్ కి వచ్చింది. 55 అంటే షార్ట్ టర్మ్ రికవరీ ఛాన్సెస్ ఉన్నాయి. రెసిస్టెన్స్ రూ. 165 నుండి రూ. 175 వద్ద ఉంది, కానీ మొమెంటం కొనసాగితే రూ. 200 వరకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు రూ. 154 వద్ద ఈ స్టాక్ 43% డిస్కౌంట్ లో ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ రూ. 273తో పోల్చితే. రివార్డ్స్ ఏమిటంటే ఎథనాల్ అండ్ CO పాలసీ టేల్ విన్స్, డెట్ తగ్గితే మరియు EBITDA మార్జిన్స్ 10% దాటితే రూ. 250 నుండి రూ. 275 టార్గెట్స్ రియలిస్టిక్. కానీ రిస్క్స్ కూడా ఉన్నాయి. లో రో, హై డెట్, DE 0.85, వర్కింగ్ క్యాపిటల్ ప్రెషర్. మల్టీ బ్యాగర్ పొటెన్షియల్ మోడరేట్ గా కనిపిస్తుంది. ఎగ్జిక్యూషన్ స్ట్రాంగ్ గా ఉంటే FY29లో డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఎథనాల్ పాలసీ అండ్ గ్రీన్ ఫ్యూల్ బూమ్ లో గుల్షన్ పోలియోస్ ఒక సైలెంట్ కంటెండర్ అవుతుందా? భవిష్యత్తులో తెలుస్తుంది. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.